వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. ప్రశ్నలాడు నేను యొక్క మహాకులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. అతని ఫోటో పైన ఎక్కువగా గుడ్లు కొడుతూ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కొంత మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. సో నేను ఆ వీడియో చూసినప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది. వారు ఎవరని చూస్తే గరికపాటి నరసింహారావు గారు. వీరు ప్రవచనకర్తగా మన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎవరు లేరండి. అందరికీ ఆయన చాలా సుపరిచితుడు, పెద్ద వయసు కలిగినటువంటి వ్యక్తి, తండ్రి సమానుడు. అంతేకాకుండా వారు చాలా చక్కగా మాట్లాడతారు. మరి ఎందుకో ఈ మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆ యొక్క స్టేజీ పైన వారు కొన్ని విషయాలు మాట్లాడారు. అవి చిన్నపిల్లల యొక్క మధ్యాహ్నం యొక్క భోజన విషయం గురించి మాట్లాడారు. వారు మాట్లాడినటువంటి మాటల్లో గుడ్డ, గాడిద గుడ్డ, ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకోవాలి, అంతేకాకుండా అన్నీ సమకూరుస్తే వాళ్ళు చక్కగా శోభనం పెళ్లి కొడుకులాగా మంచాలు ఎక్కి కూర్చుంటారు అని చెప్పేసి కొన్ని విషయాలు వారు మాట్లాడేసరికి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉండి అందరూ సోషల్ మీడియాలో కొంత మండుచున్నటువంటి మాటగా ఉంది. సో మీ కొరకు ఆ వీడియో చూద్దాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళని తెచ్చుకోమని లేదా మానేమానండి. ఏంటి పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? పాఠశాలలో మధ్యాహ్న భోజనం రైట్. చూస్తారు కదా, పెద్దలు అలా మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే చిన్న బిడ్డలు చదువుకోవాలి అంటే వాళ్ళకు కూడా కొంచెం స్టెమినా ఉండాలి, వాళ్ళకు కూడా కొంచెం బలం ఉండాలి కదా. కాబట్టి కొంచెం బలం ఉండాలి అంటే ఏం కావాలి? కొంచెం ప్రోటీన్కి తగినటువంటి భోజనం, మంచి ఆహారం. కొంతమంది బేదలు ఉంటారు సార్, బేదలు ఇంట్లో పిల్లలకి కూడా భోజనం పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా గవర్నమెంట్లో భోజనాలు వాటి కొరకు ఫ్రీగా ఇవ్వటం ద్వారా కొంతమంది పిల్లలు చదివించుకోవడానికి ఇష్టపడుతూ వారిని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తుంటారు. మరి బల్లి పడ్డా లేకుంటే అది పడ్డా ఇది పడ్డా అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారని కూడా మాట్లాడారు. మీరే అసలు అలాగ మాట్లాడి ఉండకూడదు. ఎందుకంటే మీరే చక్కగా అందరికీ ప్రవచించే ప్రవచనకర్తగా ఈ మధ్యకాలంలో మీరు పద్మభూషణ్ ఏదో అవార్డ్స్ కూడా తీసుకున్నారు మీరు. కాబట్టి మీరు అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి మీరు ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి అన్నీ కూడా సమకూర్చాలి. వారికి కొంచెం జ్ఞాన వివేచన కలిగినటువంటి మాటలు మాట్లాడాలే కానీ మీరు అలా మాట్లాడి ఉండకూడదు. కాబట్టి మిమ్మల్ని సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూసినప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ మాటలపైన స్పందించి ఒకవేళ మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా అందరూ ఏం చెబుతున్నారంటే చిన్న బిడ్డలకు సారీ చెప్పాలి. అలాగే ఆ గవర్నమెంట్ మధ్యాహ్న భోజనం గురించి మాట్లాడారు కాబట్టి దాని విషయంలో కూడా ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని మాట్లాడుతున్నారు. సో ఈ టైంలో నేను కూడా ఒక సావుకునిగా నేను కూడా జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే పెద్దలు కాబట్టి మీరు ఈ విషయాన్ని మీరు సరిచేసుకోవడానికి మీరు అక్కడక్కడ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు త్వరగా ఒక అవకాశం తీసుకొని మీడియా ఛానల్స్లో మీరు మాట్లాడితే బాగుంటుంది. సో అందరికీ కూడా వినగలిగినటువంటి మాట బాగుంటుంది. చూస్తారు కదా మీ ఫొటోస్ అన్నీ కూడా ఎలా గుడ్లు కొట్టినట్లు, ఆ గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఇలా ఇమేజెస్ పెడుతూ ఉన్నారు. కాబట్టి కొంత ఇబ్బందిగా ఉంది. మీరు త్వరగా దీని మీద స్పందించి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అందరికీ కూడా సమాధానం చెప్పాలని కూడా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రాముఖ్యంగా ఈ వీడియోని నాకు అందించినటువంటి సహోదరులకు కూడా నేను శుభాలు తెలియజేస్తాను. చిన్నపిల్లలపైన ప్రేమ కలిగి ఉండండి. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం అనేది బిడ్డలకు ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళు ఎదగటానికి కావాల్సినటువంటి పుష్ మీరు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటూ చక్కని చదువుతో పాటు జ్ఞానంతో పాటు మంచి భోజనం, శ్రేష్టమైన భోజనం మరి అందరికీ పిల్లలందరూ కూడా అందించాలని కోరుకుంటూ ఇలా మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా ప్రైజ్ గాడ్.